జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో భారతీయ జనతా పార్టీ అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ దశలుగా ఒక రకంగా చెప్పాలంటే లిస్ట్ అయితే అన్ని పార్టీలు ప్రకటిస్తూ ఉన్నాయి వాళ్ళ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి. భారతీయ జనతా పార్టీ 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి చూస్తే 303 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సుమారు 90 మందిని పక్కకు పెట్టిందంట. 90 మంది సిట్టింగ్ ఎంపీలని పక్కకు పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇందులో నిజానికి అండ్ అదొక పని అయితే ఈవెన్ ఢిల్లీ అయితే ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఢిల్లీలో 6గురిని తీశారు, 7 సిట్టింగ్లను తీశారు. మరి ఆ 7గురిలో 6 తీశారు, ఒక్కరిని మాత్రమే కంటిన్యూ చేస్తారు. మనోజ్ తివారీ ఒక్కడే. ఏంటి వై ఇదంతా అంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి సంబంధించి 30% మార్పు. ఎందుకని అంటే ఎంపీల పట్ల వ్యతిరేకత ఉంది అనే భావన. సాయి గారు ఈ శ్రీ హర్షవర్ధన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మీనాక్షి లేఖి వీళ్ళు ఎట్లయినా గెలుస్తుండే. అవును, గెలుస్తుండే కదా. గౌతమ్ గంభీర్ హీ వుడ్ ఆల్సో వన్, ఈజీలీ వన్. జనరల్ వికే సింగ్ గాజియాబాద్ ఆయన ఈజీగా గెలుస్తుండే, ప్రాబ్లం లేకుండా. కానీ అది కాదు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా సాయి గారు. ఇప్పుడు ఎస్పెషలీ మీరు 1 or 2 టర్మ్స్ గెలిచిన తర్వాత మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. నేనే ఉంటాను, నేనే నడిపిస్తాను, కేసీఆర్ కాన్సెప్ట్ అది. నా కుటుంబం నాది అన్నీ అట్లా నడుస్తుంది. కానీ కాడర్ బేస్ పార్టీలో ఏమవుతుందంటే ఒకరు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాడు చూస్తూనే ఉంటాడు, ఏంట్రా నాకెప్పుడు ఛాన్స్ వస్తుంది, నాకెప్పుడు ఒక టికెట్ ఇస్తారు వీళ్ళు, నేనెప్పుడు పోటీ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు లోపల నుంచి. అది బీజేపీ చేశారు. కొత్త ఫేసెస్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ విల్ ఇంప్రూవ్ అన్నమాట. పాత వాళ్ళు హర్షవర్ధన్ ఎన్ని సంవత్సరాల నుంచి గెలుస్తున్నాడు సార్, ఇప్పుడు కూడా గెలుస్తాడు, ఎలక్షన్ నిలబడుతుంది. ఇది వెరీ సాఫ్ట్ స్పోకెన్ మ్యాన్, డాక్టర్, వెరీ గుడ్ మ్యాన్. కానీ అది కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఢిల్లీలో ఎంతోమంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అవుటర్ ఢిల్లీ ఎంపీ వాజ్ మై గ్రాండ్ ఫాదర్ బ్రదర్ ఒక టైంలో, మిస్టర్ నాయర్. 2 terms he won from Delhi, outer Delhi. Imagine Malayali winning that time. Okay. So that is how it is. I mean, ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఒక పాలిటిక్స్ అనేది ఒక ఫ్యామిలీ బిజినెస్ ఒకవైపు కాడర్ బేస్ పార్టీస్ ఉంటారు సాయి గారు. సో బీజేపీ చేశారేంటంటే 30% ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ 303 అనేది 532 చూస్తే మీరు దాంట్లో అలయన్స్ పార్ట్నర్స్ అన్నీ కలిపితే బీజేపీ ఇంకొక 100 సీట్లు ఉంటుంది. దాంట్లో వాళ్ళు దర్ ఆర్ సీట్స్ విచ్ బీజేపీ డిడ్ నాట్ విన్. బహుశా అక్కడ 70 ఉండొచ్చు. ఇంకా ఆ 70 సీట్లో కూడా వీళ్ళు మార్చుతారా? ఓడిపోయిన వాళ్ళని లాస్ట్ టైం తీసేసి ఈసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, ఇవ్వచ్చు బహుశా. ఆర్ మిగతా పార్టీ నుంచి వచ్చిన చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకున్నారు. దట్ మస్ట్ బి అనదర్ రీజన్ వై ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. కరెక్ట్. చాలా మటుకు ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకు కాంగ్రెస్ వైపు నుంచి, ఆమ్ ఆద్మీ వైపు నుంచి, ఏఎస్ పార్టీ నుంచి అందరు ఇక్కడికి వచ్చి పడుతున్నారు బీజేపీలో. గెలిచే గుర్రంని మీద పెడతారు ఎవరైనా కానీ. అది మెయిన్. సో బీజేపీ ఏం చేస్తుందంటే ఒక నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ కూడా తయారు చేస్తున్నారు సాయి గారు. దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎంపీ థింగ్ ఈజ్ ఓన్లీ అన్ ఇండికేషన్. ఇప్పుడు ఆలోచించి అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా ఏ పరిస్థితి ఉంటుంది. మనం మధ్యప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో చూసాం, ఛత్తీస్గఢ్లో చూసాం. ఈ 3 ముఖ్యమంత్రులు అసలు వీళ్ళ పేరు కూడా ముందు వినలేదు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, రామన్ సింగ్ అని వాళ్ళే ఉండేది. అస్సలు వాళ్ళ అత్తాపత్తా లేకుండా పోయింది. ఈసారి ఏం చేశారు, అక్కడ సీఎంగా ఉన్న వాళ్ళని అందరినీ ఎంపీగా పోటీ చేయమంటున్నారు ఈసారి. ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళందరినీ పోటీ చేయమంటున్నారు ఈసారి. మీరు పోటీ చేసి ఎంపీగా రండి, పాసిబ్లీ దే విల్ బి మేడ్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్. ఎందుకంటే క్యాబినెట్లో ఎప్పుడు అది అన్నామలై గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఒకసారి ఒక ఇంటర్వ్యూలో. మోదీ క్యాబినెట్లో ఒక 30% మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, మిగతా 70% మంది పొలిటీషియన్స్ ఉన్నారు. ఈ ప్రొఫెషనల్ సైడ్లో చూస్తే పీయూష్ గోయల్ చార్టర్డ్ అకౌంటెంట్, గోల్డ్ మెడలిస్ట్ ఉండే ఆయన టైంలో, డాక్టర్ జయశంకర్, అశ్విని వైష్ణవ్, ఐఐటి హార్వర్డ్, ఇట్లాంటి ఒక 30% మంది ఉన్నారు. అటు అయిపు వెళ్తే 70% మంది పొలిటీషియన్స్. ఇప్పుడు చూడండి, మొన్న కూడా నిన్న ఆడుకుంటాను, నిర్మలా సీతారామన్ గారు అడిగారు, మీరెందుకు మేడం పోటీ చేయట్లేదు, వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు కదా, మీరెందుకు పోటీ చేయట్లేదు, రాజీవ్ చంద్రశేఖర్ చేస్తున్నారు ట్రివాండ్రం నుంచి, మీరెందుకు చేయట్లేదు అంటే ఆమె చెప్పింది, నేను 10 రోజులు ఆలోచించాను, నా దగ్గర పోటీ చేయమన్నారు, దాని తర్వాత నాతను కాదని చెప్పాను. ఎందుకంటే నా డబ్బులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నాకు ఇంక్లినేషన్ కూడా లేదు పోటీ చేయడానికి. అంటే ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ అనేది ఇట్ ఇస్ నాట్ ఈజీ సాయి గారు. కరెక్ట్. మనం అందరూ అనుకుంటాం రాజ్యసభలో వెళ్ళి చాలామంది ఎందుకు కూర్చుంటారంటే రాజ్యసభ ఈజీ వే ఆఫ్ గెటింగ్ ఇన్. మీ పార్టీకి మీకు అసెంబ్లీలో మెజారిటీ ఉంటే మీరు రాజ్యసభలో వచ్చేస్తారు ఎట్లయినా. కానీ ద టఫెస్ట్ పార్ట్ ఇస్ టు విన్ ద ఎలక్షన్ ఆన్ యువర్ ఓన్. అది లోక్సభ, అది మెచ్చుకోవాలి ఎవరైనా కానీ. 5 సంవత్సరాల్లో ఒకసారి వచ్చి మళ్ళీ మీరు రిపోర్ట్ కార్డు ఇచ్చి మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుంది. డబ్బులు ఖర్చు 100 కోట్లు, 200 కోట్ల కన్నా తక్కువ లేదు ఒక లోక్సభ కాన్స్టిట్యూన్సీ. ఈ 90 లక్షలు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పెట్టే లిమిట్ ఇస్ రిడిక్యులస్. నవ్వుతారు ఎవరైనా చూసి.
10 పోస్టులు పెడితేనే అయిపోతాయి డబ్బులు మొత్తం, పెట్రోల్ పోపిస్తే అయిపోతుంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ నెక్స్ట్ జనరేషన్, ఎందుకంటే 2024 కాదు వీళ్ళు ఏం సాయి గారు, ఇప్పుడు 2024 ఇస్ డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు ఇవాళ కూడా నేను వస్తున్నప్పుడు ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను వచ్చి అడిగారు, ఓ సురేష్ గారు మీ వీడియో చూస్తారు నేషనల్, థ్యాంక్ యూ సురేష్ గారు, ఈసారి 340 వస్తాయి 370 వస్తాయి సార్ అంటున్నాడు. అంతే క్వశ్చన్ అదే. దాంట్లో వన్ జెంటిల్మెన్, అండ్ ఐ డోంట్ వాంట్ కోట్ హిస్ నేమ్ ఆర్ ఎనీథింగ్, ఆయన చెప్పారు, సురేష్ గారు మా మదర్ ఉన్నారు, ఆమె 90 సంవత్సరాలు ఆమెది, ఆమె ఏం చెప్పిందంటే ఈ ఎలక్షన్ డేట్ దాకా నన్ను బతికించాలి ఎట్లయినా, నేను మోదీ గారి కోసం ఓటేసి దాని తర్వాత చనిపోతే కూడా నాకు ప్రాబ్లం లేదంట. ఎందుకంటే రామ జన్మభూమి అయోధ్యలో రాముడిని తీసుకొచ్చారు కదా. ఆలోచించి దట్ లింక్, దట్ ఎమోషనల్ లింక్, ఇట్ హాస్ గాన్ రైట్ డౌన్ టు సౌత్ సైడ్. చాలామంది అనుకుంటారు తమిళనాడులో కేరళలో బీజేపీకి ఎక్కువ ఓటు ఎందుకు వస్తాయంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ఆల్సో రామ్ టెంపుల్. నార్త్ ఇండియా ఒక్కటే కాదు, నార్త్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఆల్సో సౌత్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ మేడ్ పాసిబుల్. ఈ 303 సీట్స్ విచ్ బీజేపీ హ్యాడ్, ఈ దీంట్లో వీళ్ళు 30% మందిని మార్చారంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఏ పార్టీ చేశారు చెప్పండి, ఎక్కడ చేయలేదు. దిస్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ విచ్ బీజేపీ ఇస్ బిల్డింగ్, అండ్ కార్డర్ బేస్ పార్టీస్ చేయాల్సిందే ఇది, లేకుంటే దే విల్ బి నోవేర్. నెక్స్ట్ ఎలక్షన్ 2029 వచ్చారు, ఈడ మళ్ళీ వస్తున్నాడు ఈడు ఓట్ల కోసం అంటారు. కరెక్ట్, అది జరగకూడదు ఎప్పుడు. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.